శ్రీరామరక్షకు విభీషణుడు. చందమామ రామాయణం యుద్ధకాండ నుండి. రావణుడి సభలో అనేక మంది రాక్షస ప్రముఖులు ఇప్పుడే వెళ్ళి రామ లక్ష్మణులను వానర సేనను నాశనం చేస్తాం అంటూ లేవటం చూసి విభీషణుడు వారిని వారించి కూర్చోమని చేతులు మోడ్చి రావణుడితో ఇలా అన్నాడు: సామధాన భేద ఉపాయాల వల్ల సాధ్యం కాని దాన్నే దండోపాయం ద్వారా సాధించాలని బుద్ధిమంతులు అంటారు. ప్రమత్తులు, దురాశాపరులు, దైవోపహతులు అయిన వారి పట్ల శాస్త్రీయంగా ప్రయోగిస్తే దండోపాయం ఫలిస్తుంది, లేకపోతే ఫలించదు. రాముడు అప్రమత్తుడు, బలవంతుడు. హనుమంతుడు సముద్రం దాటి లంకకు వచ్చి చేసిన అద్భుత కార్యాలను చూస్తే దైవం రాముడికి అనుకూలంగా ఉన్నట్టు కూడా కనబడుతున్నది. శత్రుబలాన్ని తక్కువ చేసి చూడవద్దు. రాముడు రాక్షసులకు చేసిన అపకారానికి ప్రతీకారంగా రావణుడు సీతను ఎత్తుకు వచ్చాడందామనుకున్నా రాముడు తనకు తానై కరుడు మొదలైన రాక్షసులను చంపలేదు. వాళ్ళే పనిపెట్టుకొని అతనిపైకి వెళ్ళారు. రాముడు ఆత్మరక్షణ కొరకు వారిని చంపవలసి వచ్చింది. సీతను తీసుకురావటం మనకే చేటు. ఆమెను తిరిగి రాముడికి ఇవ్వటం మంచిది. నీ మేలు కోరి ఈ మాట చెబుతున్నాను. రాముడి బాణాలు లంకను సర్వనాశనం చేయకముందరే సీతను రాముడికి ఇచ్చివెయ్యి. విభీషణుడు ఈ మాటలు అనగానే రావణుడు సభ చాలించి తన ఇంటికి వెళ్ళిపోయాడు. విభీషణుడు మర్నాడు ఉదయం రావణుడి భవనానికి వెళ్ళి మంత్రులు తప్ప మరెవ్వరూ లేని సమయంలో తన అన్నతో, సీత వచ్చినది మొదలు అనేక దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. ఈ సంగతి లంకలోని ప్రతి పురుషుడికి స్త్రీకి కూడా తెలుసును. మంత్రులు మాత్రం నీతో ఈ సంగతి చెప్పరు. అన్ని విషయాలు చక్కగా ఆలోచించి న్యాయం ప్రకారం చెయ్యి అన్నాడు. రావణుడు ఈ మాట విని కోపం చెంది, నాకెవరి భయం లేదు. రాముడు సీతను పొందలేడు. దేవేంద్రుడు సహాయం వచ్చినా యుద్ధంలో నా ఎదట నిలవలేడు అని చెప్పి విభీషణుణ్ణి పంపేశాడు. తర్వాత రావణుడు యుద్ధం గురించి తన మంత్రులతో ఆలోచించదలచి తన రథాన్ని ఎక్కి సపరివారంగా సభాభవనానికి వెళ్ళి రాక్షసులను అందరినీ పిలుచుకురమ్మని దూతలను పంపాడు. దూతలు రాక్షసుల అందరి ఇళ్లలకు వెళ్ళి వేరువేరు పనుల్లో నిమగ్నులై ఉన్న రాక్షసులను పిలిచారు. వారందరూ వచ్చిన మీదట రావణుడు విభీషణుణ్ణి, శుకుణ్ణి, ప్రహస్తుణ్ణి ప్రత్యేక స్థానాలలో కూర్చోమని చెప్పి ప్రహస్తుడితో, మన రాక్షస సైనికులు లంకా నగరాన్ని ఎప్పటికన్నా జాగ్రత్తగా రక్షించాలని చెప్పు అన్నాడు. ప్రహస్తుడు బయటికి వెళ్ళి తిరిగి వచ్చి సమస్త సైన్యము సంసిద్ధంగా ఉన్నది అని చెప్పాడు. అంతటా రావణుడు సభికులతో ఇలా అన్నాడు: మీ సలహాతో ప్రారంభించిన ప్రతి పని సఫలమైంది. ఇప్పుడు కూడా మీ సహాయంతో నాకు జయము లభించి తీరుతుంది. ఇప్పుడున్న సమస్య ఏమిటో మీకు ముందే చెప్పాను. 6 మాసాలుగా నిద్రపోతూ ఉండటం చేత ఒక్క కుంభకర్ణుడికే చెప్పలేదు. అతను ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. జనకుడి కుమార్తె రాముడి భార్య అయిన సీతను రాక్షసులు ఉండే దండకారణ్యం నుండి తెచ్చాను. ఎంత ప్రార్థించినా ఆమె నన్ను ప్రేమించటం లేదు. అలాంటి సుందరి 3 లోకాలలోనూ లేదు. ఆమె మూలాన నేను మోహావేశంతో దహించుకుపోతున్నాను. రాముడు వచ్చి తనను రక్షిస్తాడేమో అన్న నమ్మకంతో సీత నన్ను 1 సంవత్సరం గడువు అడిగింది. నేను సరే అన్నాను. రాముడు వానర సేనతో సముద్రం దాటి రావటం అసాధ్యం. కానీ దాటి రాగలిగితే మనమేం చేయాలి? ఎందుకంటే ఒక్క వానరుడు సముద్రం దాటి వచ్చి పెద్ద యుద్ధం చేసిపోయాడు. అందుచేత బాగా ఆలోచించండి. రాముడు వానర సేనతో సముద్రం అవతలి ఒడ్డున చేరి ఉన్నాడు. సీతను ఇచ్చే మాట అబద్ధం. రామ లక్ష్మణులను చంపే ఉపాయాన్ని చూడండి అని రావణుడు అన్నాడు. రావణుడు అన్న మాటలు విన్నాక కుంభకర్ణుడు మండిపడుతూ, మాతో ఈ ఆలోచన సీతను తీసుకొని రాకపూర్వం చేసి ఉండవలసింది. ఏ పని చేసేటప్పుడైనా ముందుగానే చక్కగా ఆలోచిస్తే తర్వాత పశ్చాత్తాపపడన అవసరం ఉండదు. కొంచెం కూడా ఆలోచించకుండా సీతను అపహరించి తెచ్చావు. రాముడు నిన్ను ఇదివరకే చంపకపోవటం నీ అదృష్టం. ఈ స్థితిలో నీ శత్రువులను అందరినీ చంపి నీ కార్యం నెరవేర్చే శక్తి గలవాన్ని నేను ఒక్కనే ఉన్నాను. నేను ఆ పని చేస్తాను. అందుచేత నీవు నిశ్చింతంగా ఉండు అన్నాడు. కుంభకర్ణుడి మాటలు రావణుడికి కోపాన్ని కలిగించాయి. ఆ సంగతి గ్రహించిన మహాపార్శ్వుడు అనే రాక్షసుడు
తేనె కోసం భయంకర మృగాలున్న వనములో ప్రవేశించి తేనె సంపాదించుకున్నవాడు దాన్ని తాగకపోతే వాడు వట్టి మూర్ఖుడు. రావణ, అందరికీ నీవే ఈశ్వరుడవు. నిన్ను అడ్డగలవారు ఎవరు? సీతను యథేచ్ఛగా అనుభవించు. ఆమె ఒప్పుకోకపోతే బలాత్కారంగానైనా అనుభవించు. నీ కోరిక తీరినాక ఏం వచ్చినా రాని, నీవు అన్నిటినీ ఎదుర్కోగలవు. దేవేంద్రుని సైతం జయించగలవారు కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు ఉండనే ఉన్నారు. సామదాన భేదాలు అన్నవి చేతగాని వారికి నీవు దండోపాయంతోనే కార్యసిద్ధిని పొందు అన్నాడు. ఈ మాట రావణుడికి నచ్చింది. అతను మహాపార్శ్వుడితో, నన్ను గురించి ఒక రహస్యమున్నది. ఒకప్పుడు పుంజిక స్థల అనేది బ్రహ్మదేవుడి ఇంటికి పోతూ ఉంటే చూసి దాన్ని బలాత్కారంగా చెరిచాను. ఆ సంగతి బ్రహ్మకు తెలిసిందట. ఆయన అది మొదలు నేను ఏ పరస్త్రీని కానీ బలాత్కారంగా అనుభవిస్తే నా తల 100 ముక్కలు అవుతుందని శపించాడు. ఆ శాపానికి భయపడే నేను సీతను బలాత్కారంగా అనుభవించటం లేదు. నాకు గల వేగము, గమనశక్తి తెలియక రాముడు నాపైకి వస్తున్నాడు. గుహలో నిద్రపోయే సింహాన్ని లేపినట్టుగా మృత్యువు లాంటి నన్ను కవ్విస్తున్నాడు. నా బాణాల దెబ్బ ఎరగడు, ఇక తెలియజేస్తాను అన్నాడు. ఈ ధోరణిని విభీషణుడు సహించలేకపోయాడు. తనకు తోచిన మాటలు 4 దులిపేశాడు. సీతను తీసుకురావటం, 5 తలల విషసర్పాన్ని తెచ్చుకోవటమే అన్నాడు. రాముణ్ణి ఇంద్రజిత్తు కానీ రావణుడు కానీ ఎవ్వరు కానీ జయించటం కల్లా అన్నాడు. రావణుడు తప్పు తోవన పోతూ ఉంటే మిగిలిన వాళ్ళు అతన్ని సరియైన మార్గానికి తిప్పటానికి బదులు ఇచ్చకాలు ఆడుతున్నారు అన్నాడు. సీతను రాముడి వద్దకు పంపేయటం అందరికీ క్షేమమని తేల్చాడు. విభీషణుడు చెప్పిన ఈ మాటలకు ఇంద్రజిత్తు, బాబాయి, పులస్త్య వంశంలో పుట్టినవాడు అనరాని మాటలు అన్నావు. బల శౌర్య పరాక్రమాలు లేని పిరికి పందవు. ఎందుకు అందరినీ భయపెడుతున్నావు? రామ లక్ష్మణులను చంపటానికి ఒక్క రాక్షసుడు చాలు. నేను ఇంద్రుణ్ణి ఓడించాను. నన్ను చూసి దేవతలు గొర్రెల మందల్లాగా పారిపోయారు. ఐరావతాన్ని కూల్చి దాని దంతాలు పెరికాను. అల్పులైన ఈ రాజకుమారులను నేను జయించలేనా అన్నాడు. నాయనా, కుర్రవాడివి, నీ బుద్ధి పరిపక్వం కాలేదు. నీ తండ్రి పక్షంగా మాట్లాడుతూ అతనికే శత్రుడివి అవుతున్నావు. ఈ సభలో నిన్ను మాట్లాడనివ్వటమే తప్పు. సీతను కానుకలతో సహా శ్రీరాముడికి అర్పించినట్టయితే మనమంతా సుఖంగా ఉండవచ్చును అని విభీషణుడు అన్నాడు. ఆ మాట అన్నందుకు రావణుడు విభీషణుడిపై విరుచుకుపడ్డాడు. జ్ఞాతివి, శత్రుపక్షపాతివి, జ్ఞాతి కన్న పగవాడు లేడు. తమ్ముడివని క్షమించాను, మరొక్కడైతే చీల్చేసి ఉందును. చీ, వంశం చెడబుట్టినవాడా అన్నాడు. రావణుడు ఇలా చీదరించుకోగానే విభీషణుడు మరి 4 రాక్షస అనుచరులతో సహా ఆకాశంలోకి లేచి, అన్నవని నీ మేలు కోరి చెప్పాను. నా మీద లేని తప్పును మోపి నిందించావు. అది సహించరానిది. ఇష్టమైన మాటలు చెప్పేవాళ్ళు కోకొల్లలు. కటువుగా ఉన్నప్పటికీ మేలు చేసే మాటలు చెప్పేవాళ్ళు దొరకనే దొరకరు. నువ్వు రాముడి చేతిలో చావగా నేను చూడలేను. నీ మంచి కోరి చెప్పిన మాటలను క్షమించు. నీవు, లంక, ఈ రాక్షసులు క్షేమంగా ఉండేటట్టు చూసుకో. నేను పోతున్నాను, నువ్వు సుఖంగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి రామలక్ష్మణులు వానరసేన ఉన్న చోటికి క్షణంలో చేరుకున్నాడు. ఆయుధాలు ధరించి ఆకాశ మార్గాన అతి వేగంగా వస్తున్న విభీషణుణ్ణి, అతని వెంట ఉన్న 4 రాక్షసులను వానరులంతా చూశారు. సుగ్రీవుడు ఆ రాక్షసులను చూసి క్షణం పాటు ఆలోచించి హనుమంతుడు మొదలైన వారితో, ఈ రాక్షసులు తప్పకుండా మనని చంపడానికే ఇటు వస్తున్నారు చూడండి అన్నాడు. వెంటనే వానర ప్రముఖులు చెట్లను, శిలలను తీసుకొని ఈ దుర్మార్గులను చావుగొట్టి కింద పడేస్తాం, వీళ్ళెంతా అన్నారు. ఈ లోపల విభీషణుడు తన అనుచరులతో సహా సముద్రపు ఉత్తర తీరాన్ని చేరి అక్కడే ఆకాశంలోనే నిలబడి సుగ్రీవుణ్ణి, వానరులను చూసి ఇలా అన్నాడు. దుర్మార్గుడైన రాక్షసరాజు రావణుడు అనేవాడికి నేను తమ్ముణ్ణి. నన్ను విభీషణుడు అంటారు. రావణుడు జటాయువును చంపి దుఃఖితురాలు, వివశురాలు అయి ఉన్న సీతను జనస్థానం నుండి ఎత్తుకువచ్చి రాక్షస స్త్రీల రక్షణలో ఉంచాడు. సీతను రాముడికి తిరిగి ఇచ్చివేయమని నయానా ఎన్నోసార్లు చెప్పాను. కాలం మూడిన రావణుడికి నా మాట రుచించింది కాదు. అందుచేత అతను నన్ను భృత్యుడిలాగా చూసి పరుషవాక్యాలు పలికాడు. నేను భార్య పుత్రాదులను సైతం విడిచిపెట్టి రాముడి శరణు వచ్చాను. నేను ఇలా వచ్చానని రాముడికి వెంటనే నివేదించండి.
ఆ మాటలు వింటూనే సుగ్రీవుడు లక్ష్మణుడి వెంట రాముడున్న చోటికి వెళ్ళి, రావణుడి తమ్ముడు విభీషణుడట, 4 రాక్షసులను వెంటబెట్టుకొని నిన్ను శరణు వేడవచ్చాడు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రాక్షసులను నమ్మరాదు. వారు కామరూపులు, శూరులు, అదృశ్యంగా ఉండగలవారు, మాయావులు. ఇతను రావణుడి వేగులవాడుగా వచ్చి మన నమ్మకాన్ని సంపాదించి మన మధ్య భేదాలు కలిగించవచ్చు, సందేహం లేదు. లేదా ఎప్పుడో ఒకప్పుడు ఇతనే మన మీద దెబ్బ తీయనువచ్చు. మన శత్రువుకు తమ్ముడైన ఇతన్ని ఎలా నమ్మటం? రావణుడే ఇతన్ని పంపి ఉండవచ్చును. ఇతని అనుచరులను వెంటనే చంపడం మంచిది అని హెచ్చరించాడు. రాముడు సుగ్రీవుడి సలహా విన్న మీదట హనుమంతుడు మొదలైన వానర ప్రముఖులకేసి చూసి, సుగ్రీవుడు ఆలోచించి చెప్పిన మాట మీరు విన్నారు కదా, అలాగే మీరందరూ కూడా మీకు తోచిన సలహాలు ఇవ్వవచ్చు అన్నాడు. విభీషణుడు ఎలాంటి వాడైనది స్పష్టంగా తేల్చుకున్న మీదటే అతన్ని నమ్మటమో మానటమో తేల్చుకుందామని అంగదుడు అన్నాడు. అతన్ని పరీక్షించటానికి సూక్ష్మబుద్ధి కలిగిన చారుణ్ణి పంపుదామని శరభుడు అన్నాడు. విభీషణుడు ఇక్కడికి రావటమే అనుమానాస్పదంగా ఉన్నదని జాంబవంతుడు అన్నాడు. హనుమంతుడు అందరి సలహాలను కొట్టిపారేశాడు. విభీషణుడి మంచి చెడ్డలు విచారించటం ఎలా? సమీపంలో ఉన్న వాడి వద్దకు చారుణ్ణి ఎలా పంపటం? విభీషణుడు ఈ సమయంలో ఇక్కడికి రావటానికి తగిన కారణం ఉన్నది. రావణుడు దుర్మార్గుడని అతనికి తెలుసు. అలాగే రాముడు వాలిని చంపి సుగ్రీవుడికి రాజ్యాభిషేకం చేసిన సంగతి కూడా తెలుసు. అతను రాజ్యం కోరి బుద్ధిపూర్వకంగానే తన అన్నను వదిలి ఇక్కడికి వచ్చాడు. ఇలా నాకు తోస్తున్నది, తర్వాత నీ ఇష్టం అన్నాడు హనుమంతుడు రాముడితో.